అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముచ్చుమరి ఘటనలో పోలీసులు ఈరోజు నిందితులను కోర్టు ముందు హాజరుపడుతున్నారు. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా వేస్తున్నారు. సార్ చెప్పండి, ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగింది, అసలు ఏం జరిగింది కేసులో? ముందు మన 7 జూలైకి ఒక అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. దానిపైన ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు తొందరగా తీసుకున్నాము. ముఖ్యంగా ఆ కేసులో ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి బయట పార్క్కి ఆగడానికి వెళ్ళింది. ఆడడానికి వెళ్ళినప్పుడు ముగ్గురు చిన్న మైనర్స్ ఉంటారు. ఆ అమ్మాయికి వేరే చోట్ల తీసుకువెళ్ళి అక్కడ కొద్దిగా బలవంతంగా చేసి అత్యాచారం చేసి గుంట నొక్కేసి చంపేశారు. తర్వాత బాడీ కేసీ కెనాల్ దగ్గర అప్పుడు ఫస్ట్ డంప్ చేశారు. తర్వాత అయిపోయిన తర్వాత అలా ఇంటికి వచ్చి వాళ్ళ బంధువుకి చెప్పేశారు ఈ ఇష్యూ అయింది. బంధువు వాళ్ళ పెద్ద నాన్న ఎవరెవరైతే A4 A5 ఉన్నారో అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో పుట్టిలో తీసుకొని ఆ రాయితో కట్టేసి బాడీ కృష్ణా రివర్లో పెట్టారు. సార్, అత్యాచారం జరిగిన ప్రాంతం ఎక్కడ జరిగింది? అక్కడ నుంచి కేసు కెనాల్ దాకా ఎవరు తీసుకున్నారు? అది మొత్తం అక్కడ శివాలయం పార్క్ ఉంది. పార్క్ దగ్గర ఒక శివాలయం ఉంది. అది మన ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్. సెకండ్ సీన్ ఆఫ్ అఫెన్స్ కేసీ కెనాల్ బండ్ పక్కనే. దెన్ థర్డ్ విల్ బి అంత రివర్లో ఇక్కడ బాడీ పెట్టారు. మరి సెర్చ్ ఆపరేషన్ 10 రోజులు కొనసాగింది. ఇప్పటికే బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. మరి ఫర్దర్ ఏం చేయబోతుంది? మనం ఇప్పటి వరకు అరౌండ్ 50 మెంబర్స్ NDRF SDRF డైవర్స్ అన్నీ పిలిచారు. మనకి డీజీ గారు అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. ఇంకా కెమెరాస్, డ్రోన్ కెమెరాస్. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక కొత్త సీన్ ఆఫ్ అఫెన్స్ వచ్చింది కాబట్టి మనం అక్కడ అన్ని ఎఫర్ట్స్ పెట్టిస్తున్నాము. ఇప్పుడు కూడా మనం అక్కడ వెళ్ళి చూస్తాము ఎట్లా జరుగుతుంది. NDRF వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. SDRF కూడా, లోకల్ పోలీస్ కూడా ఇప్పుడు ఆ సర్చ్ ఏరియాలో చూస్తున్నారు. పిల్లలు ఈ క్రైమ్ చేయాలి అంటే అత్యాచారం చేస్తే హత్య చేయాలి, బాడీ మాయం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, అసలు ఏంటి? అసలు మనకి ఎంత సైకాలజీ ఆఫ్ చైల్డ్ ఎట్లా ఉంది అని తెలియట్లేదు. కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటల్ సరిగా చూడట్లేదు, మొబైల్ అలవాటు అయితే, ఫ్యామిలీలో ఏదైనా డిస్ప్యూట్ అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చిన్న పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి జువెనైల్ క్రైమ్స్ ఎక్కువ ఆ రీజన్స్తో ఉంటాయి. సో మన గట్టిగా సరిగా మేనేజ్ చేస్తే స్కూల్లో, టీచర్స్లో, పేరెంట్స్తో, పెద్దవాళ్ళతో అన్ని ఇష్యూస్ కెన్ బి సార్టెడ్ అవుట్. అంటే కొంతమంది కేవలం రాజకీయ ఒత్తిడి వల్ల పిల్లలను బలవంతంగా ఒప్పించారంటే కొన్ని విమర్శలు కూడా పెట్టొస్తే అసలు ఎలా ఏమైనా రాజకీయ ఒత్తిడి వచ్చాయి మీ పైన? ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. మన అన్ని విట్నెసెస్ తీసుకొని వాట్ ఎవర్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అన్నీ చేసుకొని అప్పుడు ఈ కన్క్లూజన్తో వచ్చాము. అంటే ఏమీ ప్రెషర్ లేదు దీంట్లో. ఇలాంటి కేసెస్లో కూడా ఏం ప్రెషర్ రాదు. ఇంత సెన్సిటివ్ కేసు ఉంటాయి కాబట్టి మన అంతా డీజీ సార్ వరకు అన్ని మానిటరింగ్ జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జరిగే క్రైమ్స్కి ఇది ఒక ఉదాహరణ కాబోతుంది. ఇప్పటిదాకా బాడీ ట్రేస్ అవుట్ కాలేదు, ఇలా క్రైమ్స్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన విధానం ఈ క్రిమినల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం. దీన్ని ఎలా చెక్ పెట్టబోతుంది? ఇది మామూలుగా ఇంత ఇష్యూ లేదు. వీ విల్ కంట్రోల్ ద క్రైమ్స్ వేరే స్ట్రాటజీతో. ఈ కేసులో కూడా మన గట్టిగా అన్ని దర్యాప్తు చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్, రికార్డింగ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ అన్నీ చేయించాలి. కొత్త న్యాయం ప్రకారం కూడా BNSS ప్రారంభం చేసి విల్ టేక్ ఇట్ టు గుడ్ కన్క్లూజన్. ఈరోజు ఎంతమంది నిందితులను కోర్టు ముందు హాజరుపరచబోతుంది? ఎంతమంది నిందితులు మీ అదుపులో ఉన్నారు, వాళ్ళని హాజరుపరచబోతుంది? ఇప్పటి వరకు మన 3 మైనర్స్కి మన జువెనైల్ కోర్టులో హాజరుపడుతున్నాము. అండ్ A4 A5లో ఎవరికి నార్మల్ కోర్టులో యాజ్ పర్ నార్మల్ ప్రొసీజర్. సార్, ఇప్పటిదాకా బాడీ ట్రేస్ అవుట్ కాలేదు అంటే ఈ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడతో బ్రేక్ అవుతుందా, కంటిన్యూ? ఇప్పుడు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మనకి తెలిసిన ఇప్పుడు కొత్త ప్లేస్లో కూడా సర్చ్ చేద్దాము. ఫోకస్డ్గా ఒక్కసారి మళ్ళీ దృష్టి పెడుతున్నాము. అండ్ బాడీ చేసిన వరకు మనం గట్టిగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాము. ఇలాంటి క్రైమ్ మెంటాలిటీ ఉన్న చైల్డ్స్ కానీ లేకపోతే క్రిమినల్స్ కానీ మీరు ఏం హెచ్చరించబోతుంది? ముందు ఇది యాజ్ అ సొసైటీ మన బాధ్యత కూడా ఉంటాయి. మన అందరూ ఒక్కరికి క్రైమ్ చిన్న పిల్లలు చేశారు మన ఎందుకు వాళ్ళపైన తోసిస్తారు, కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అంతా సొసైటీ బాధ్యత. పోలీస్ ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు, మా పేరెంట్స్ ఉండొచ్చు, నేబర్స్ ఉండొచ్చు. సో అన్నీ కౌన్సిలింగ్ చేసి సరిగా ఒక పిల్లలకి పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఎట్లా మానసిక స్థితులు ఉన్నాయి అన్నీ చూడాలి. ప్రధానంగా ఈ క్రైమ్లో మొత్తం పిల్లల పాత్ర స్పష్టంగా కనిపించింది. మొదటగా చంపి కేసు కెనాల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బాడీ మాయం చేయడంలో వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఉందని చెప్పేటువంటి పరిస్థితి, వాళ్ళ బంధువుల పాత్ర ఉందని చెప్పే పరిస్థితి. వీడియో జిల్లా చంద్రశేఖర్ తూసిన RTV కర్నూలు, నందికొట్టు నుంచి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముచ్చమరి PSలో జరిగిన మిస్సింగ్ కేస్ గురించి, మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన 7 జూలైకి 69/24 కేసులో ముచ్చమరి PSకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. దీని మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి
బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదుకి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు, 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గొంతు నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరో సీసీఎల్స్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మన చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన DIG సార్, DG సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్స్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సర్చ్ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్టపడి ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ టిల్ ద బాడీ ఈజ్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238A అండ్ 6 and 5 ఆఫ్ పాక్సో యాక్ట్. ముఖ్యంగా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. సో ఈ కేసు దీంట్లో మార్చిస్తాము. ఇంకా మన ఐఓది కేసులో DSP ఆత్మకూరు ఉన్నారు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు. కేసీ కెనాల్ నుంచి అక్కడి నుంచి బుషెస్లో పెట్టి తర్వాత పత్తిగడ్డి వనమలాపూడు దగ్గర తీసుకువెళ్ళి అక్కడ నుంచి పుట్టిలో తీసుకొని కృష్ణా లెవెల్లో రాయ కట్టేసి పాడారు. దీంట్లో 2 వీలర్ మీద చిన్నపిల్లలు ఇంట్లో A4 A5 డెడ్ బాడీకి అక్కడ మోటార్ సైకిల్లో తీసుకువెళ్ళారు. అదే కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది. సార్ ఏమన్నా తీసుకుపోయిన ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా దొరికాయా సార్? ఏమన్నా అది అన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్తే మన కేసులో కొన్ని ప్రాబ్లం వస్తుంది. సో మనం ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఉంటే అప్పుడు వీ విల్ నాట్ రివీల్ ద డీటెయిల్స్. డెడ్ బాడీ దొరికే ఛాన్స్ ఉందా సార్? రివర్లో వేశారు కదా కృష్ణా నదిలో, ఛాన్స్ ఉందా సార్? అంటే లొకేషన్ అది కరెక్ట్గా చెప్పారా? మన ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ అయింది, లొకేషన్ చూపించారు మనకి. ఆ లొకేషన్లో మన ఏదైతే లొకేషన్ ఇచ్చారో అక్కడ మన డైవర్స్ పంపిస్తాము అండ్ ఫ్లో ఎట్లా ఉంది రివర్కి అన్ని ఇష్యూస్ చూసి సమ్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్కి మనం పూర్తిగా సర్చ్ చేద్దాము. ఇది మామూలుగా జనరల్గా కూడా చెప్తే ఇలాంటి కేసులు మళ్ళీ రాకూడదు. సో దీనికి మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చేయించాలి. దీంట్లో ముఖ్యంగా వేరియస్ డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్వాల్వ్ చేయాలి. నా డిప్యూటీ సీఎం కూడా అన్నారు, ముఖ్యంగా పేరెంట్స్, టీచర్స్ ఉండొచ్చు, మన పిల్లలు ఏం చూస్తారు, ఎట్లా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, అన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉండాలి. మన GMSకే వాడుకోవచ్చు, మన SHO, టీచర్స్, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవన్నీ చేయించాలి. ఎవరితో తిరుగుతున్నారు, ఏం చూస్తారు, అన్నీ ఒక
హోలిస్టిక్ అప్రోచ్తో చేయించాలి. ఇట్ ఈస్ సొసైటల్ ఇష్యూ అండ్ మొత్తం డిపార్ట్మెంట్, మొత్తం సెక్టర్స్, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ అన్నీ చెప్పించాలి. ఇప్పుడు ఎస్పీ గారు ఉన్నారు, అప్పుడు ఎస్పీ గారు ప్రభుత్వం నుంచి కాంటాక్ట్లో ఎవరు ఉన్నారు? హెచ్ఎం గారు మాట్లాడారు, కంటిన్యూగా పర్సూ చేస్తున్నారు. ఎవ్రీడే ఎట్లా ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, చాలా డెప్త్గా గైడ్ చేయటం. డీజీ గారు కానీ హెచ్ఎం గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళి పెద్దలు చెప్పారు కదా, ఏం జరిగింది? వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని కన్సీల్ చేయాలనే ఉద్దేశం, వాళ్ళని కేసులో ఇది అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంటర్ అవ్వడం. పిల్లలు నేరానికి పాల్పడటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం, అంటే ఒకటి సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకు ఉంది. ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇట్లా పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర జరిగింది. అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర, ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది. అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట, చాక్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆ కెనాల్ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు టోటలింగ్ చేసి చేస్తారన్నమాట. 7th నైట్ 6 తర్వాత అనమాట. వాళ్ళే చంపినారని మీకు ఎలా మీరు ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి మీరైతే ఇవ్వాలి కదా, పిల్లలకు ఇవ్వాలని అన్నారు. కానీ మీరు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి బలి చేస్తున్నారు కొందరిని అనేది వాదన ఉంది సార్. ఆరోపణలు బాగా ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత, నిరూపణ చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రెజర్స్ లేవు, ఎవరు వాదించవచ్చు. సార్, గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ నోటీస్కి ఏమైనా వచ్చాయా ఇటువంటి సంఘటనలు? ఇప్పటి వరకు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారన్న విషయం తీసుకురాలేదు. అది ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ తీస్తే ఆ గ్రామంలో పొలిటికల్ ఇది ఉంది తప్ప పిల్లలు డ్రాప్ అవుట్స్ అనే ఇష్యూ ఎక్కడ కూడా రాలేదు. సంబంధించి పేరెంట్స్ 2-3 చెప్పారు ఇటువంటి గతంలో కూడా చోటు చేసుకున్నాయి, ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా. లేదు, అలాంటిది ఎప్పుడు కూడా తీసుకురాలేదు. పర్టికులర్గా ఈ పోస్కో కేసులు ఏదైతే ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని గత జిల్లా ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా మేము జిఎంఎస్ స్కేల్ని, తర్వాత ఈవెన్ అంగన్వాడీ సెంటర్స్, లోకల్ విలేజ్ లెవెల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మా స్టాఫ్, ఎస్ఐ కూడా, స్కూల్స్ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం, అవేర్నెస్ క్యాంప్స్ అని కండక్ట్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. కానీ ఏంటంటే ఒక మా వైపు నుంచి అప్పీల్ ఏంటంటే, ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ మేము రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు వేరే ఐదర్ లేబర్ కానీ ఇంకో పనిలో కానీ ఎంగేజ్ అయి ఉంటారు. పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి తీరిక ఉండదు. వీళ్ళు స్కూల్కి పోయి వచ్చేస్తారు, తర్వాత పోయి బయట ఆడుకోవడం. సండే ఉంటే సండే నాడు వాళ్ళ పేరెంట్స్ ఎంగేజ్ అయి ఉంటారు పనిలో, వీళ్ళు బయట ఆడుకోవడానికని ఎక్కడికో వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఫోకస్ ఉండదు. అట్లా కొన్ని దిక్కుల్లో గ్రాండ్ పేరెంట్స్కి వదిలేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఆ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇంట్లో నుంచి కదలలేరు, ఈ పిల్లలేమో బయట ఆడుకోవడానికని వెళ్తారు. అలాంటి సందర్భాల్లో ఇట్లా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కేస్ స్టడీ చేసినవి. కొన్ని సందర్భాల్లో తాగుబోతులు, కొంతమంది ఇట్లా ఈ టీనేజ్ బాయ్స్, లోన్లీగా ఉన్న చిన్న మైనర్ గర్ల్స్ని టార్గెట్ చేయటం, వీళ్ళు ఒంటరిగా ఉండటము, ఈ సందర్భాల్లో నేరాలు జరుగుతున్నాయి అనేది గత ఫిగర్స్ అన్నీ కూడా ఏజ్ గ్రూప్ వైజ్ ఇవన్నీ తీసి స్టడీ చేసిన తర్వాత వాటి మీద ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది.
పిల్లలు పాత కృత్యాలు ఉన్నాయని వాటికి దీనికి లేదు సంబంధం లేదు, అక్కడ సంబంధం లేదు. సార్ పిల్లలు ఫస్ట్ కెనాల్లో అప్రోచ్ కెనాల్లో పర్టికులర్ పాయింట్స్ 2 చూపెట్టారు, ఒక్కొక్కసారి ఎందుకు అట్లా మార్చారు మాట ఒకసారి అక్కడ ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ఫియర్ ఓన్లీ. ఫైనల్గా మళ్ళీ ఒకే పాయింట్కు చెప్పడం జరిగింది. అంటే ఈ కేసు అంటే శిక్ష పడే అవకాశం ఉందా సార్? ఎందుకంటే మృతదేహం కూడా డెడ్ బాడీ కూడా ట్రేస్ అవ్వలేదు, కేసు గట్టిగా ఉంటుందా? దానికి మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా శిక్ష పడే ఇది ఉంది, పరిస్థితులన్నీ కూడా సాక్ష్యాలన్నీ కూడా సరిపోని ఉన్నాయి, తప్పకుండా శిక్ష పడుతుంది. సార్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సకాలంలో డిపార్ట్మెంట్ స్పందించలేదు కాబట్టి ఇంత లేట్ అయింది కేసు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. దీనికి ఏం చెప్తారు? శాఖపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారు? అది అంటే ఆ రోజు పోలీసులు తక్షణమే స్పందించారు, గ్రామంలో చాటింపు వేయించడం, వెతకటము, సిబ్బంది వెళ్ళటం జరిగింది. ఎస్ఐ అందుబాటులో లేరు, అతను వేరే పని మీద ఉన్నాడు. ఎవరైతే నిర్లక్ష్యం ఏమైనా ఉంటే డెఫినెట్గా యాక్షన్స్ ఉంటాయి, కానీ టోటల్గా అయితే వైఫల్యం అనేది ఎక్కడ లేదు. అందరూ స్పందించారు, కంటిన్యూగా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను దాని మీద. ఇంకొక పాప కూడా ఉంది కదా, ఆ పాపను విచారించినప్పుడు వాళ్ళు ముందు ఏ ఫ్యాక్ట్ కూడా చెప్పలేదు. చెప్పినప్పుడు మనకి అక్కడ సమయభావం అనేది వచ్చింది. ఎట్లా మనం ఎవరిని అనుమానించాలా, ఎక్కడ పోవాలనేది ఈ క్వశ్చన్ వచ్చింది. పర్టికులర్గా ఆ చైల్డ్ని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు? అంటే చాలా మంది ఆడుకునే పిల్లలు ఉంటారు. చెప్తాను. సో ఫస్ట్ మా వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారం రాలేదు, సో ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మళ్ళీ నేనేం చేశానంటే ఆ పాపని మళ్ళీ ఒకసారి మనం పరీక్షించండి, ఏం చెప్తుంది ఏంటి, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది కొద్దిగా ఓపిక కూర్చొని మాట్లాడినప్పుడు ఆ పాప జరిగిన ఫ్యాక్ట్ చెప్పింది. 3 అన్నయ్యలు ఉన్నారు అక్కడ, మేము ఆడుకుంటుంటే వాళ్ళు కొద్దిగా అంటే అబ్యూజివ్గా మాట్లాడడం జరిగింది. దాంతో అక్కడ పార్క్లో ఉన్న వాచ్మెన్ వాళ్ళు వచ్చి కోపడటం, వీళ్ళని పంపించడం జరిగింది అనేది ఆ పాప ఉన్నట్టు చెప్పింది. సో దాన్ని లీడ్ తీసుకొని మేము అట్లా ఎవిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సరే, బాడీ ట్రేస్ కాకపోతే మిగతా క్రైమ్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం లేదు. దానికి దీనికి లింక్ లేదు, వెరీ రేర్గా ఏదో ఒక కేసులో జరుగుతుంది బాడీ ట్రేస్ కాకపోవడం అనేది, అంతే తప్ప లింకప్ చేసే బాడీస్ కూడా దొరకవు అనే విధంగా క్రైమ్ చేసే లేదు. అలాంటి సందర్భం ఎక్కడ రానివ్వము, 100% దాన్ని ఎక్కడ కూడా కంట్రోల్ చేస్తాం, ఆ సిచ్యువేషన్ ఎక్కడ రానివ్వము. సార్ అక్యూజ్డ్ ఆ బేబీ చెప్పిన ఇన్ఫర్మేషన్తోనే ఎవరనేది బయటపడుతుంది. ఆ బేబీ చెప్పిన సమాచారం మేరకి ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐడెంటిఫై కూడా చేసిన తర్వాత మిగతాది కేసు ముందుకు వెళ్ళడం జరిగింది. ఏం సంబంధం లేదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.